సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం మీటింగ్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను కొనియాడుతూ ప్రభుత్వం అధికారికంగా జయంతిని నిర్వహించడం చాలా సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి రాంబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు, అదేవిధంగా జయంతి శుభాకాంక్షలు. సర్దార్ సర్వాయి పాపన్న గారు ఇదే ప్రాంతం, మనకి జనగాం అంటే గంటన్నర. ఇప్పుడు అఫ్కోర్స్ ఆ టైంలో మనం దూరం అనుకోవచ్చు, కానీ సమయం కూడా ఎక్కువ లేదు. ఒక 300 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులకి, ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక దిశ, ఒక యుద్ధం అందరు కలుపుకొని ఒక డైరెక్షన్లో తీసుకోవడం. అది ఎందుకు, ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి, వారికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి వారు అప్పుడు మొదలుపెట్టిన ఒక యుద్ధం, ఒక పోరాటం. అప్పుడున్న పరిస్థితిలో ముఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడున్న విషమ పరిస్థితులకి ఫేస్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేసి, దాని తర్వాత ఓన్లీ యుద్ధాలు కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కూడా, అంటే కొన్ని ఫోర్ట్స్ నిర్మించడం కావచ్చు, కొంత ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రజలకి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటి మీద ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఈ ప్రాంతాల నుంచి ప్రొవైడ్ చేసిన మహానాయకులు సర్దార్ సర్వాయి పాపన్న. మనం అందరూ వారి నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ విషయం పరిస్థితుల్లో అట్లాంటి మహానాయకులు ఇట్లా ఆలోచన చేసి ఆ పోరాటానికి ఇలా ముందు తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరే, ఇప్పుడు ఉన్న సమస్యలు వేరే. సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండదు, కానీ ఏ సమస్యలు మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ సమస్యల ముందు పరిష్కారం కావాలి, దాని మీద ఖచ్చితంగా ఆలోచించాలి.